హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్కే వెబ్స్. నేను మీ సుమలతని. అందరు బాగున్నారా? ఇవాళ ఏంటంటే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ బాండి పెట్టుకున్నాను. దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ హోల్ గరం మసాలా వేసుకున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 4 మీడియం సైజు ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి, ఆయిల్లో ఆనియన్ ఏంటంటే కొంచెం మంచిగా వేగాలన్నమాట, మంచిగా ఉడకాలి. నూనెలో ఆనియన్ మంచిగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఈలోగా నేను కొంచెం హోల్ గరం మసాలా తీసుకుంటున్నాను. దీంట్లోకి చూడండి, బిర్యానీ ఆకు, ధనియాలు, వెల్లుల్లి, 2 ఇలాచీలు, లవంగాలు, పట్ట, కొంచెం జాజికాయ, సహజీరా ఇవి తీసుకున్నాను. ఈలోగా ఆనియన్ ఉడికింది. దీంట్లోకి వెళ్తుంది 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూను పసుపు. ఓకే, ఇది మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఎక్కువగా వాడతాను. యాంటీబయాటిక్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ నీట్గా కడుక్కున్నాను అనమాట. చికెన్ వేసేసి పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఆయిల్ ఇదంతా మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ప్రతి పీస్కి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి. మూత పెట్టేసుకున్నాను. పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తీసుకున్న మసాలా దాంట్లో వేసేసాను. వేసి దూరగా వేయించుకోవాలి. మామూలుగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఎక్కువగా మాడనీయద్దు. కూర మొత్తం మాడు వాసన వస్తుందన్నమాట. మంచి గ్రేవీతో చేస్తున్నాను చికెను. ఇది మన మసాలా దంచే బౌల్ ఉంటుంది కదా, దాంట్లోకి ఇది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఆయిల్ వచ్చిందా అని చూసుకోవాలి, వాటర్ వచ్చిందా అని చూసుకోవాలి. చికెన్లో చూడండి, ఇంకా అసలు వాటర్ ఏం రాలేదు. మళ్ళీ మూత పెట్టేసాను. నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగాను అనమాట. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. చూడండి, మూత పెట్టాను. 5 మినిట్స్ తర్వాత తీసాను. చూడండి, వాటర్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఈ వాటర్ వచ్చినప్పుడు ఇది కలిపేయాలి. కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. మూత పెట్టొద్దు, మూత పెట్టకుండానే పెట్టాలి. ఈ వాటర్లో చికెన్ అనేది అస్సలు ఉడకొద్దు. చికెన్ ఈ వాటర్తో ఉడికిందనుకో, మీరు ఎంత మంచి మసాలాలు వేసి ఎంత బాగుండినా కూడా చికెన్ కంపల్సరీ స్మెల్ అనేది వస్తుంది. సో ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలి, ఎవాపరేట్ అయిపోయేదాకా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఈలోగా ఇది వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం మూత తీసి పక్కకు పెట్టాను. అలాగే ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా ఉంది కదా, ఇది దంచుకుంటున్నాను అనమాట. బాగుంటుంది. చికెన్ ఏంటంటే మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేను డైట్ ప్లాన్లో ఉన్నాను, రాగి ముద్ద చేసుకుంటున్నాను. సో దాంట్లోకి ఇంకా బాగుంటుంది. ఓన్లీ రాగి ముద్ద, రాగి సంకటి కాదు. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది. అది కనిపించేది కొంచెం కొంచెం ఆయిల్ అదంతా. దీంట్లోకి టీ స్పూన్ తోటి నేను 3 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. 3 టీ స్పూన్లు వేసుకున్నాను నేను. మీకు 2 టీ స్పూన్లే కనిపించింది. అట్లాగే సాల్ట్ వేసుకుంటున్నాను. 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ టీ స్పూను వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. కలర్ మాత్రం మస్తు కలర్ కనిపిస్తుంది. చూడండి, అసలు నేను ఎలాంటి ఎఫెక్ట్ పెట్టలేదు దీంట్లో. జస్ట్ టార్చ్ ఆన్ చేసుకున్నాను అంతే. చూడండి, కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ మూత పెట్టి తీసాను అనమాట. నేను ఒక 5 నిమిషాలు ఆగి తీసాను, అది స్కిప్ అయింది. చూడండి, గ్రేవీ ఎంత బాగా గ్రేవీ వచ్చిందో. చూడండి, మీకు నేను గ్రేవీ కూడా చూపిస్తాను. మంచి గ్రేవీ వస్తుంది. ఇలా కూడా తినేయచ్చు, కాకపోతే కొంచెం ఉడకాలి. ఉడికితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా నేను ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లోకి 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చికెన్. చాలా బాగుంది. మీరు చికెన్ లవర్స్ అయితే మా ఇంటికి వచ్చేసేయండి, చాలా బాగుంటుంది. దీన్ని ఏంటంటే రైస్తో కానీ
చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. కలర్ మాత్రం సూపర్ ఉంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే దంచుకున్న మసాలా ఉంది కదా, దంచుకున్న మసాలా వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి. పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను, రైస్ కూడా ఉడుకుతుంది. ఓకే, ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ కూడా ఏమైనా చూసుకునేది ఉంటే సాల్ట్ కూడా కలిసిందా కలవలేదా అని ఇక్కడే చూసుకోవాలి. టేస్ట్ చూసుకుంటే బాగుంటుందన్నమాట. రైస్ అయిపోయింది, చికెన్ కూడా ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకాలి, వాటర్ ఇంకిపోతే అయిపోతుంది అన్నమాట. చూడండి, ఆయిల్ అస్సలు ఎక్కువ లేదు, 4 టేబుల్ స్పూన్స్ వేసాను. అది కొంచెం పైన స్ప్రెడ్ అయింది అంతే, కనిపిస్తుంది. ఇంతేనండి, చికెన్ రెడీ. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇట్లా గ్రేవీతో ఎంత బాగుంటుంది చూడండి, థిక్ గ్రేవీతో. దీన్ని మనము కర్రీలోకి, దీన్ని చపాతీలోకి కానీ రైస్లో కానీ తీసుకుంటే బాగుంటుంది. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. ఓకే, మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.